మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను. ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది. ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు. అది తండ్రా, మేనమామ, బాబాయ, తమ్ముడా, అన్న, ఎవడో ఒకడు ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా. సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు నాకు డౌటే. ఏమో ఎక్కడన్నా బ్రేక్ పడుతుందేమో, ఎవరన్నా ఇది తర్జన భర్తలు జరుగుతాయి కదండి లాస్ట్ మినిట్లో జరుగుతాయి. ఉదాహరణ మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి, మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి. నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రేపు మార్నింగ్ కలుద్దామన్నారు. ఇంకా తర్వాత మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను, రాలా. సుకుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను ఇది. అవును అనుకున్నావు ఎలా మీకంటే, మీ ఆఫీస్ నుంచే నాకు చెప్పారండి, ఇట్లా రేపు కలుద్దాం అన్నారు సుకుమార్ గారు. ఐ మిస్డ్ ఇట్ అనుకున్నాను. తర్వాత ఓకే, నేను సినిమా వాడినే కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అవును, లాస్ట్ మినిట్ చేంజెస్ అది వాంటెడ్గా అవాయిడ్ చేశారు కాదు. అవును. సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో, ఇంకా టైం ఉందేమో, మనం చేయాల్సిన ఇంకా సమయం రాలేదేమో అని అనుకొని ఫీల్ అయ్యా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు, అది కళామ తల్లి గొప్పతనం, ఆ నటరాజు స్వామి గొప్పతనం. భయపడిపోయాడు సార్ సెట్ మొత్తం కూడా. అలా ఉండేది నా హావభావాలన్నీ కూడా. అసలు క్యారవాన్ దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుండేది. శివాజీ గారు మంగపతి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అనుకుంటా అలాంటిది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంకా అద్భుతంగా మనిషికి సంతృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భం బిగ్ బాస్లో నేను ఎంటర్ అవటం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అండి. నా జీవితానికి నాకు పర్సనల్గా ఒక పరిపూర్ణమైనటువంటి శివాజీ ఎలా ఉంటాడనేది ప్రజల దాకా వెళ్ళింది. ఒక మనిషి తన క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది చాలామందికి కూడా. అప్పటిదాకా మిక్స్డ్ ఉండేది శివాజీ అంటే అలాగే ఇలాగని. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నేనేంటి అనేది ఒకసారి చూపించాడు. నాకు పర్సనల్గా కూడా ఏమీ లేకుండా ఒక మనిషి బతకడం ఒక అద్భుతం. ఆ బిగ్ బాస్ ఆ 105 రోజులు ఒక స్వర్గంలో ఉన్నాను అనిపించింది నాకు. అవునా? అలాంటి ఒక భావం మళ్ళీ వస్తే, మంగపతి అలా క్యారవాన్ దిగి వస్తుంటే మళ్ళీ లాస్ట్ మేకప్ తీసేటప్పుడే క్యారవాన్ ఎక్కేవాడు, కూర్చునేవాడు. ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నారు, అలాగే కూర్చొని వాళ్ళనే సార్ అయితే చెయ్యి గురు, నేను ఇక్కడే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం, చేయండి, ఏం పర్లేదు,